క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. దేవుని మహాకృపను బట్టి ఈ ప్రకటన గ్రంథం కూడా చివరి అధ్యాయంలోకి మనం వచ్చేసాం. ఈ అధ్యాయంలో కూడా ఒక 2-3 పాఠాలు మనము నేర్చుకోబోతున్నాం. అయితే మొదటిగా 22వ అధ్యాయంలో ప్రారంభపు వచనం నుంచి మనం చదివితే, మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక్కడ 2 విషయాలు మనం కనబడుతున్నాయి. ఒకటి జీవజలం లేదా జీవజలముల నది, రెండవదేమో జీవవృక్ష ఫలం, రివర్ ఆఫ్ లైఫ్, ఫ్రూట్ ఆఫ్ లైఫ్. ఈ 2 అంశాలని మనం ఈ దినం ధ్యానం చేద్దాం. ఈ మొదటి వచనాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము యొద్ద నుండి, మనం నమ్ముతున్నటువంటి త్రిత్వములో తండ్రి అయినటువంటి దేవుడు కనపడుతున్నాడు, కుమారుడైనటువంటి క్రీస్తు ఇక్కడ గొర్రెపిల్లగా కనపడుతున్నాడు. ఇక మూడవదిగా మనము గుర్తించవలసింది పరిశుద్ధాత్మ దేవుణ్ణి. బైబిల్లో చాలా సందర్భాల్లో నీటి ప్రవాహం అనేది ఒకవైపున దేవుని వాక్యముకి ఎంత సాదృశ్యంగా ఉందో, అంతకంటే మరి ఎక్కువగా దేవుని పరిశుద్ధాత్మకు నీటి ప్రవాహాన్ని సాదృశ్యంగా మనం చూస్తాం. ఉదాహరణకు యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో మొదటి 9 వచనాల్ని మనం చూస్తే, దీన్ని సాధారణంగా మనము యెహెజ్కేలు ఈత కొట్టు పాఠము అంటూ ఉంటాం. యెహెజ్కేలు యొక్క అనుభవం, యెహెజ్కేలు 47:3 నుంచి మనం చదువుదాం. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పు వైపుకు పారుతూ ఉన్నాయి. అయితే ఆ నీటి గుండా దేవుని దూత యెహెజ్కేలు నడిపిస్తున్నాడు. 1000 మూరలు కొలిసిన తర్వాత నీళ్లు చీలమండలం వరకు, అంటే పాదములు మునిగే అంత లోతుగా వచ్చాయని యెహెజ్కేలు వివరిస్తున్నాడు. అలాగా నడుస్తూ ఉండగా 4వ వచనంలో, ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీరు లేకుండా ఈదవలసినంత నీరు గల నది అయ్యను. ఇక్కడ ఒక అద్భుతకరమైన మాట నేను మీ ఎదురుకు తీసుకొస్తాను. ఎప్పుడైనా మీరు నదిలో నడిచారా, నీళ్ళలో నడిచారా? లేదా నడిచి మీరు చూడండి. నీళ్ళలో మనం దిగి నడుస్తున్నప్పుడు ఒకవేళ మోకాల లోతు నీళ్లున్నా మన పాదాలు నదిలో ఉన్న నేలపైన నిలబడి ఉంటాయి. అంటే మన బరువును మనమే మోస్తూ ఉంటాం. ఇంకొద్దిగా లోతు పెరుగుతున్న కొలది మన కాళ్ళు పట్టు తప్పుతూ ఉంటాయి. అంటే కింద మనకు అంతగా గ్రిప్పు దొరకదు. పాదాల కింద మట్టి జాడుతున్నట్టుగా అనిపిస్తుంది. బ్యాలెన్స్ తప్పిపోతుంటాం. మరికొద్ది లోతుకు మనం వెళ్ళామనుకోండి, మనల్ని మనము మోయని అవసరం లేదు. ప్రవాహమే మనల్ని మోసుకెళ్తుంది. ఇదే ఈత కొట్టేటువంటి అనుభవం. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ రెవరెండ్ ఫాదర్ బెర్క్యూమన్స్ గారు ఒక అద్భుతకరమైన పాట, నాకు చాలా ఇష్టమైన పాట అది. మీరు కూడా చాలామంది విని ఉంటారు, పాడుంటారు. జీవజలమ ఆత్మనాథుడు అనే పాటలో, పాదాల కొలత సరికాదయ్యా, మోకాల లోతు సరిపోదయ్యా, ఈ తల మునిగి లేవాలయ్యా. నిజమే కదా. ఈ పరిశుద్ధాత్మ సహవాసం యొక్క అనుభవంలో కొందరు యాంకిల్ లోతులోనే ఉండిపోతారు, మరికొందరు మోకాల లోతులో ఉండిపోతారు, మరికొందరు నదీ ప్రవాహంలోకి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి ఎక్కువగా మాట్లాడి నేను డైవర్ట్ అవ్వను, కానీ మనం అంశం మీదనే మనసు పెట్టాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము మొదటి వచనంలో మనకు కనబడుతున్నటువంటి జీవ జలముల నది గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే ఈ నదీ ప్రవాహము పరిశుద్ధాత్మనికి సాదృశ్యంగా ఉన్నది అని చెప్పేదానికి
నేను పాత నిబంధన కాలం నుంచి మరొక ఉదాహరణ మీ ముందుకు నేను తీసుకొస్తాను. లేవియా కాండం 14వ అధ్యాయంలో ఇక్కడ కూడా మొదటి 9 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, కుష్ఠరోగి పవిత్రుడు నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా, యాజకుని యొద్దకు వాడిని తీసుకొని రావలేను, యాజకుడు పాలెం వెలుపలికి పోవలెను. యాజకుడు వాడిని చూచినప్పుడు కుష్ఠుపడు బాగుపడి కుష్ఠరోగిని విడిచినడల యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. అప్పుడు యాజకుడు పారు నీటి పైన మట్టి పాత్రలో ఆ పక్షులలో ఒక దానిని చంపని ఆజ్ఞాపించి, సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకొని పారు నీటిపైన చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి, కుష్ఠ విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మార్లు ప్రోక్షించి, వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దాన్ని వదిలివేయవలెను. చాలా క్లుప్తంగా మీకు నేను వివరిస్తాను. ఇక్కడ పవిత్రత పొందగోరు వాని కొరకు యాజకుడు చేస్తున్నటువంటి పని ఏంటంటే, సజీవమైనటువంటి 2 పక్షులను తీసుకురావాలి. అదేవిధంగా దేవదారు కర్ర, రక్తం వర్ణపు గల నూలు, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇవంతా కూడా ఇప్పుడు వర్ణింప సమయం మనకు లేదు. అయితే మనం ధ్యానిస్తున్న అంశం ప్రకారము ఈ పక్షులలో ఒక పక్షిని చంపుతూ ఉన్నప్పుడు పారుతున్నటువంటి నీటిపైన చంపి ఆ పక్షి రక్తములో సజీవమైనటువంటి పక్షిని ముంచి, ఇక్కడ ఖచ్చితంగా ఒక పోలిక ఆలోచించవచ్చు. ఒక పక్షి స్వతంత్రంగా ఎగిరిపోవడానికి మరొక పక్షి అక్కడ ఖచ్చితంగా బలవుతుంది. ఎవరయ్యా మన కోసం రక్తం కాచి ప్రాణం పెట్టారు అని మనం ఆలోచిస్తే, నీవు నేను స్వతంత్రులమై విడుదల పొందినట్లుగా మన విమోచకుడు సజీవుడైనటువంటి యేసుక్రీస్తు శిలువ మరణం ఈ పక్షికి సాదృశ్యంగా ఉంది. అయితే మరి పారే నది మీదనే ఎందుకు ఈ కార్యక్రమం చేయాలి అంటే, మన ధ్యానంలో ఈ రోజున పరిశుద్ధాత్మ ప్రవాహం గురించి మనం ఆలోచిస్తున్నాం కదా. యేసుక్రీస్తు యొక్క మరణం నుండి లేదా ఆయన పునరుత్థానం నుండి సంఘం ఎత్తబడే వరకు పరిశుద్ధాత్మని యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. పారుతున్న నీటి మీద చంపబడినటువంటి ఈ పక్షి యొక్క రక్తము, ఆ ప్రవాహం ఎంత దూరం వెళ్తుందో అంత దూరము ఈ రక్తాన్ని ఆ ప్రవాహం తీసుకెళ్తుంది. నేను ఇక్కడ ఏమి మీతో చెబుతున్నానంటే, పరిశుద్ధాత్మ లేకుండా ఒక వ్యక్తి మారు మనసు పొందడం, రక్షణ పొందడం కష్టం. ఒకవేళ మీరు అనొచ్చు, అపోస్తులు బోధకు మీరు భిన్నంగా చెబుతున్నారా? మారు మనసు పాపక్షమాపణ పొందండి, మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారని కదా అపోస్తుల కార్యం రాసి ఉంచింది. మరి మీరు మారు మనసు కంటే ముందే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నారే అంటే, మారు మనసు రక్షణ పొందిన వాని పరిశుద్ధాత్మ వరం పరిశుద్ధాత్మను కమ్ముకుంటాడు లేదా వరం ఇస్తాడు. కానీ ఒకడు మారేదానికి కూడా పరిశుద్ధాత్ముడే సహాయం చేయాలి. ఎందుకంటే రోమీలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 7వ అధ్యాయంలో 18వ వచనంలో పౌలు అంటున్నాడు, మంచిదేది నాలో నివసించదని నేను ఎరుగుదును అంటున్నాడు. 7:18లో నా యందు అనగా నా శరీరమందు మంచిదేదియు నివసింపదని నేను ఎరుగుదును, మళ్ళీ మేలైనది చేయాలని ఎరిగి ఉండి కూడా చేయలేకపోతున్నాను, నాలో వేరొక నియమం పనిచేస్తుంది, నాలో మంచిదే లేదు, నథింగ్ గుడ్ ఇన్ మీ అంటున్నాడే. మరి మారు మనసు పొందేదానికి మంచిదనం ఎక్కడిది? దీనికి జవాబుగా యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. 7-8 వచనాల్లో, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును, ఆయన వచ్చి పాపమును గురిచియు నీతిని గురిచియు తీర్పును గురిచియు లోకమును ఒప్పుకొన చేయును. ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్ముడు ఒక వరముగా పనిచేయక ముందు తప్పకుండా ఒప్పుగోలుగా పనిచేస్తాడు. అందుకే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనంలో పేతురు ప్రసంగం విన్న తర్వాత అక్కడ దాదాపుగా 1000 కొలది ప్రజలు 3000 మంది మారు మనసు పొందారు కదా. అయితే వీరు అంటున్నారు, ఆ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమాపోస్తున్నాడు కాక. ఆ రిపెంటెన్స్, ఆ కన్విక్షన్ ఎక్కడిది? వారికి పరిశుద్ధాత్మనే సహాయం చేస్తున్నాడు. ఇక రెండవదిగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం జీవవృక్షము లేదా జీవవృక్ష ఫలం. ఆదికాండము 3వ అధ్యాయంలో 22వ వచనంలో చూడండి, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని.
దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేదపరచుటకు ఏదోను తోటలో నుండి అతన్ని పంపివేసెను. ఈ జీవవృక్ష ఫలము కూడా భుజించాలన్న దేవుని యొక్క చిత్తాన్ని నుండి మానవుడిని ఈ పాపము లేదా అపవాది ఎలా దూరపరిచాడో, ఆది కాండములో కోల్పోయినటువంటి అనుభవాన్ని ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో దీని నెరవేర్పును మనం చూస్తున్నాం. ఇది ఒక అద్భుతకరమైన విషయం. ఆయన ఎఫెసు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 7వ వచనంలో వాగ్దానం చేశాడు. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అని. అయితే ఇది ఏదో సీజనల్ ఫ్రూట్ కాదు, కానీ యెహెజ్కేలు 47వ అధ్యాయం 12వ వచనంలో కూడా యెహెజ్కేలు ప్రవచించాడు ఈ అంశాన్ని. ఇక 22వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, నెల నెల అది ఫలిస్తుంది, 12 కాపులు కాస్తుందట. ఇక దాని ఫలములు ఆహారమునకు, దాని ఆకులు ఔషధమునకు ఉపయోగపడుతున్నాయి. నాకు అనిపిస్తుంది, పాపం ప్రవేశించక ముందు ఏదోనో వనంలో ఆదాముకు దేవునితో కలిగినటువంటి ఆ సహవాసం తిరిగి ఇక్కడ పునరుద్ధరించబడుతుంది. అలాంటి ఏదోనో అనుభవమే కనపడుతుంది. ఇక ఈ దిన పాఠముగా చివరి మాట నేను మీతో మాట్లాడతాను. కీర్తనకారుడు 42వ అధ్యాయంలో 1వ వచనంలో 2వ వచనంలో, దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఇది తాత్కాలికమైన భౌతికమైనటువంటి ఆశ మాత్రమే కాదు. దావీదు మందిరానికి వెళ్తున్నాడు, నిత్యము ఆరాధికుడిగా వ్యక్తిగత జీవితంలో ఆరాధిస్తున్నాడు. కానీ ఆయన ముఖ దర్శనం చేసేటువంటి ఆ సమయం, ఒక పర్మనెంట్ ఆ ఫెలోషిప్ ఇక్కడ వాగ్దానం చేయబడింది. అదే కదా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 4వ వచనంలో, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8 ప్రకారం, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇక్కడ ఈ దగదగ మెరిసిపోతున్నటువంటి నూతన యెరూషలేము, విశాలమైన సువిశాలమైన ఈ పట్టణంలో సింహాసనాసీనుడై ఈ గొర్రెపిల్ల ఉండగా, నీకు ఆయనను కలవాలన్న ఆశపడిన ప్రతి క్షణం ఏ అడ్డు ఆటంకం లేకుండా ప్రభువుతో సరాసరిగా వెళ్ళి మాట్లాడేందుకు, సహవాసం చేసేందుకు, ఆయన ముఖ దర్శనం చేసేటువంటి గొప్ప అనుభవం. మనం ధ్యానిస్తున్నటువంటి ఈ యొక్క మాటలు, ఈ అనుభవాలన్నీ కూడా నమ్మకమైనవి, సత్యమైనవి అయి ఉన్నవని ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపబో వాటిని తన దాసుడైన యోహానుకు చూపించి మనతో మాట్లాడుతున్నాడు. 7వ వచనం అంటుంది, త్వరగా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. ఈ ఆధ్యాత్మికమైన అనుభవాలు గుండా వెళ్తూ క్రీస్తు యొక్క రాకడలో, ఆయన నిత్యత్వములో ఆయన వాగ్దానం చేసిన జీవజల వృక్షమును, ఆ ఫలమును, జీవజలమును సంపాదించుకునే కృప దేవుడు మెండుగా మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.